ట్రూ9 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ ఎన్జీఓ కాలనీ నుండి ప్రదర్శనగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించిన మహాధర్నా అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శులు కె శ్రీనివాసులు, కె నాగేంద్రబాబులు మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర పూర్వం బ్రిటిష్ వారితో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పనిగంటలను పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి డివైఎస్ఎఫ్ఐ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా బద్వేల్లో ఎన్జీఓ కాలనీ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శనగా వేలాది మంది కార్మికులతో చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ శాశ్వత సమగ్రమైన చట్టం చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లందరినీ ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, మధ్యాహ్నం ఆశా వర్కర్లు అందరూ పెద్ద ఎత్తున కనీస వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసేటువంటి క్రమంలో సమ్మెకాలపు ఒప్పందాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హేళన చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలా, వాళ్ళ సమ్మెకాలపు ఒప్పందాలను చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్మిక సంఘాల మద్దతు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఈ కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్త లేబర్ కోడ్లను రద్దు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మిక కూలీలందరికీ ఉపాధి హామీ చట్ట ప్రకారముడి 200 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి చేస్తున్నటువంటి సమ్మెలో ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నది. గతంలో 13 కోట్ల మంది సమ్మె బాట పట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ బోట్లను 4 లేబర్ కోడ్లను రద్దు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కె శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా
ఉన్నటువంటి 11 జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేడు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని ఈరోజు రైతులు కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈరోజు కార్మిక ప్రజా ప్రదర్శనని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు 11 సంవత్సరాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 రకాల కార్మికుల చట్టాల్ని ఈరోజు శతకోటీశ్వర్లుగా ఉన్నటువంటి సంపన్నులకి ఈరోజు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాల్ని మార్పు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏవైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గత 11 సంవత్సరాలుగా వేతనాలు సవరించినటువంటి పరిస్థితి దేశంలో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పులు చెప్పినప్పటికీ ఆ తీర్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మన దేశంలో కనబస్తా ఉంది. అట్లాగే ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలంటే ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ ఆక్రాయుడు ఫారంలో చెప్తా ఉన్నా. ఈరోజు కనీస వేతనాలు అమలు చేసినటువంటి పరిస్థితి దేశంలో గాని రాష్ట్రంలో గాని లేదు. అట్లాగే ఈరోజు ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయడంలా, గ్రాట్యుటీ ఇవ్వడంలా, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి 12వ పే కమిషన్ ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సిపిఎస్ ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకి పెంచాలని, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఈరోజు మన రాష్ట్రంలో గాని దేశంలో గాని పని గంటల్ని కూడా పెంపుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పాత పద్ధతిలోనే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, ఇతరత్ర సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం, కార్మికులు, కర్షకులు ఈ బీజేపీ ప్రభుత్వం పైన సమర శంఖావరాన్ని పూరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కలిగించుకోవాలి. కార్మికుల, కర్షకుల, రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలా. లేని పక్షంలో రానున్నటువంటి కాలంలో దీర్ఘకాలిక సమ్మె పోరాటాలకు కూడా కార్మికులు, కర్షకులు వెనుకాడబోరని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్న కె నాగేంద్రబాబు, సిఐటి నాయకులు.